హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఓడే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ ఓపెనింగ్ స్థానంలో దిగుతారు. శుభ్మన్ గిల్ వచ్చేసి మరి 29 మ్యాచ్లో 1584 రన్స్ స్కోర్ చేసిండు. అట్ అండ్ యావరేజ్ ఆఫ్ 63.36 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 105. మరి ఓవరాల్ చూసుకుంటే మరి అక్కడ 5 సెంచరీలు ఉన్నాయి, ఆయన 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి, ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. మరి ఓవర్ మర్చిపోయాం అక్కడ మరి హైదరాబాద్లో డబుల్ సెంచరీ. ఇక నెంబర్ 2 వచ్చేసి రోహిత్ శర్మ. ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ స్మాష్డ్ 1255 రన్స్ ఇన్ 26 ODI innings in 2023 at an average of 52.29 and strike rate of 117.7. He lead brilliantly, particularly లాస్ట్ ODI వరల్డ్ కప్. మరి ఎవరు మర్చిపోయింగా మరి లాస్ట్ ఫైనల్ లాగా తీసుకెళ్ళి 10 మ్యాచ్లు గెలిపించిండు. మరి అద్భుతంగా కూడా స్టార్ట్ చేసిండు మరి మ్యాచ్ బై మ్యాచ్. కానీ ఇంకా మరి వరల్డ్ కప్ అయితే మనకి దక్కలేదు. అదొక్కటే చిన్న బాధ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా అక్కడ మంచిగా రాణించాలి మనోళ్ళు అయితే. ఇక నెంబర్ 3లో విరాట్ కోహ్లీ. టు సెట్ దట్ విరాట్ కోహ్లీ వాస్ ఎక్స్పోనెన్షియల్లీ విత్ ది బ్యాట్ ఇన్ 2023. చాలా మరి ఓడిఎస్లో మాత్రం 1370 రన్స్ కొట్టిండు. ఆవరేజ్ వచ్చేసి మరి అక్కడ 72.47 ఉంది. స్ట్రైక్ రేట్ 99 ఉంది. అక్కడ చూసుకుంటే మరి అక్కడ 6 సెంచరీలు కొట్టిండు, 8 హాఫ్ సెంచరీలు కొట్టిండు. మరి చెప్పొచ్చు మరి డ్రీమ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు మరోసారి కంబ్యాక్ నుంచి వచ్చినాక. ఇక నెంబర్ 4 వచ్చేసి డెరిల్ మిచెల్. డెరిల్ మిచెల్ ఆల్సో ఇంప్రెస్డ్ విత్ 1204 రన్స్ ఇన్ 25 innings అట్ అన్ యావరేజ్ ఆఫ్ 52.34 అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 100 విత్ 500s ఉన్నాయి. మరి ఇతనికి మనకు తెలుసు మరి వరల్డ్ కప్లో మరి ఎంత మంచిగా రాణించిండో. మన ఇండియా పైన బ్యాక్ టు బ్యాక్ 100s కొట్టిండు. కాబట్టి మరి ఇతను నెంబర్ 4లో ఖచ్చితంగా ఉండే ప్లేయరే. ఇక్కడ నెంబర్ 5 వచ్చేసి కేఎల్ రాహుల్ యాజ్ ఏ వికెట్ కీపర్. కేఎల్ రాహుల్ ఎలిగెంట్ బ్యాటింగ్ ఇన్ ది మిడిల్ ఆర్డర్ హ్యాస్ బిన్ ది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫర్ దేర్ టీమ్. ఈ స్మాష్డ్ 1060 రన్స్ ఇన్ జస్ట్ 24 innings ఓన్లీ అట్ యావరేజ్ ఆఫ్ 66.25. మరి వరల్డ్ కప్లో చూసిన అటు వికెట్ కీపింగ్లో కానీ ఇటు బ్యాట్తో కానీ చాలా అద్భుతంగా రాణించిండు. కాబట్టి మరి ఇతను ఖచ్చితంగా మరి ఓడిఐ టీమ్ ఆఫ్ ది ఇయర్లో ఖచ్చితంగా ఉండే ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 6 వచ్చేసి గ్లెన్ మ్యాక్స్వెల్. గ్లెన్ మ్యాక్స్వెల్ సెట్ ది 2023 వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆన్ ఫైర్ ఆఫ్ రికార్డింగ్ ది ఫాస్టెస్ట్ ఎవర్ సెంచరీ ఇన్ వరల్డ్ కప్ హిస్టరీ అండ్ ఆల్సో డబుల్ సెంచరీ ఇన్ ఓడిఐ రన్ చేసు. మరి ఇవి రెండు చేసిన తర్వాత మరి మ్యాక్స్వెల్ని ఖచ్చితంగా ఓడిఐ టీమ్ ఆఫ్ ది ఇయర్లో ఉంటాడు. నెంబర్ 7లో రవీంద్ర జడేజా. జడేజా ఇస్ అన్ ఆల్రౌండర్ హ్యాస్ బిన్ పిక్డ్ 31 వికెట్స్ ఫ్రమ్ జస్ట్ 23 innings ఓన్లీ. ఎకనమీ చూసుకుంటే మరి 4.6 ఉంది, విచ్ ఇన్క్లూడెడ్ 5 వికెట్ ఇన్ ఈడెన్ గార్డెన్స్. వరల్డ్ కప్లో మనకు తెలుసు మరి సౌత్ ఆఫ్రికా పైన మరి ఈడెన్ గార్డెన్స్లో 5 వికెట్లు వేసిండు. అండ్ విత్ ది బ్యాట్ వచ్చేసి 309 రన్స్ కొట్టిండు జస్ట్ 17 innings ఓన్లీ. మరి క్లియర్గా చెప్పుకోవచ్చు మరి ఆల్రౌండ్ ప్రదర్శన వచ్చిందని. ఇక నెంబర్ 8లో మరి అక్కడ మార్కో ఎన్సెన్ విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్ ఇంప్రెస్డ్ సో మచ్. అక్కడ బ్యాట్తో చూసుకుంటే మరి అక్కడ మొత్తం 406 రన్స్ కొట్టిండు. ఆవరేజ్ చూసుకుంటే మరి అక్కడ 33 ఉంది. ఇక బాల్తో వచ్చేసి మరి 33 వికెట్లు ఇచ్చిండు ఇన్ జస్ట్ 20 innings. మరి క్లియర్గా కనబడుతుంది మరి ఆల్రౌండ్ ప్రదర్శన అనేది. ఇక నెంబర్ 9లో అక్కడ కుల్దీప్ యాదవ్. లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పిక్డ్ అప్ 49 వికెట్స్ ఇన్ జస్ట్ 29 మ్యాచెస్ అట్ అన్ యావరేజ్ ఆఫ్ 20.48 విత్ ది బెస్ట్ 525. మరి క్లియర్గా కనిపిస్తుంది మరి వరల్డ్ కప్లో ఎంత మంచిగా రాణించిండో మనకు తెలుసు. కాబట్టి ఇతను ఖచ్చితంగా టీమ్ ఆఫ్ ది ఇయర్లో అర్హులే అని చెప్పుకోవచ్చు. నెంబర్ 10లో మొహమ్మద్ షమి. మరి వరల్డ్ కప్లో లీడింగ్ వికెట్ టేకర్, హైయెస్ట్ వికెట్స్ తీసుకున్న ప్లేయర్ మన ఇండియా తరపున. అండ్ అదే చూసుకుంటే మరి 7 innings-లో 24 వికెట్లు తీసిండు. అక్కడ చాలా అందరినీ ఆశ్చర్యపరిచిండు. 3 5 వికెట్ హాల్స్ ఉన్నాయి, 1 4 వికెట్ హాల్స్ ఉన్నాయి. మరి ఇంకేం కావాలి ఈ బౌలర్కి. ఖచ్చితంగా ఇయర్ ఆఫ్ ది ఓడిఐ టీంలో ఉండాల్సిన ప్లేయరే మొహమ్మద్ షమి. ఇక నెంబర్ 11లో మొహమ్మద్ సిరాజ్ వాస్ ది సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ODIs 2023. హీ పిక్డ్ 44 వికెట్స్ ఇన్ 2023. డెడ్లీ స్పెల్ ఎగనెస్ట్ శ్రీలంక ఇన్ ఏషియా కప్ 2023 ఫైనల్. అదే మాత్రం ఎవరు మర్చిపోరు. మరి బుమ్రాని ఏమప్పుడు ముందు నేను నడిపిస్తాను అక్కడ బండిని మొత్తం నడిపించాను మన టీమిండియాని. కాబట్టి ఖచ్చితంగా మరి అక్కడ మొహమ్మద్ సిరాజ్ కూడా అక్కడ టీమ్ ఆఫ్ ది ఓడిఐలో ఖచ్చితంగా ఉంటాడు. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి వీళ్ళందరూ కూడా అర్హులు అని చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి